లోక్సభ ఎన్నికల టైంలో స్టేట్ బీజేపీ ముఖ్య నేతల తీరు హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. స్టేట్ పార్టీ అధ్యక్షుడి మార్పు నుంచి ముఖ్య లీడర్ల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా పార్టీలో కొత్త నాయకుల సమన్వయం సెట్ కానట్లు తెలుస్తోంది. నేతల గ్యాప్ పార్లమెంట్ ఎన్నికలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటోంది బీజేపీ క్యాడర్. దీంతో కన్ఫ్యూజన్ లో క్యాడర్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఇటు 10 ఎంపీ సీట్లు గెలవాలని అమిత్ షా పెట్టిన టార్గెట్ ఎలా రీచ్ అవుతామని క్యాడర్లో చర్చ మొదలైంది. ఇదే ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అసలు స్టేట్ బీజేపీ నేతలు ఏం జరుగుతోంది? అపర్ణ, భారతీయ జనతా పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉంది. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వర్గంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా పలానా నాయకుడు వర్గంగా ముద్రపడేటువంటి పరిస్థితి ప్రస్తుతం స్టేట్ బీజేపీలో ఉంది. ఇంకా మరోవైపు జాతీయ నాయకత్వానికి సంబంధించి ఒక 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు 2 రోజుల పాటు. ఈ సమావేశంలో నేతలు అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి. ఒక్కొక్క నేత మధ్య గ్యాప్ ఉంది. అది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒకవైపు జాతీయ నేతలు చెప్తున్నారు. కానీ స్టేట్ బీజేపీలో మాత్రం ఆ వాతావరణం మారడం లేదు. ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికలకు దగ్గరకు వస్తున్నాయి. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొన్నది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలు ఒక 6 నుంచి 7 ఉన్నారు బీజేపీలో. ఈ ఉన్న నేతల మధ్య ఒకరంటే ఒకరికి పడే పరిస్థితి లేదు. ఇద్దరు నేతలు కలిసినా, స్టేట్ బీజేపీలో ముఖ్య నేతలు కలిసినా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్కు నెలకొన్నది. తర్వాత కార్యకర్తల్లో కూడా పలానా నాయకుడి కార్యకర్తలు లేదంటే పలానా నాయకుడు వర్గంగా ప్రజెంట్ బీజేపీలో ఆ సిచ్యువేషన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి అనుకున్నటువంటి టార్గెట్ మొన్న ఈ మధ్య డిసెంబర్ 28వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చి ఒక 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేయండి, ఒక 30% మేర ఓట్లు వచ్చేటట్టు చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరంతా కూడా గ్రౌండ్ వర్క్ చేయమని చెప్పి జాతీయ నేతగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. కానీ పార్టీలో ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఈ మధ్య బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల సమావేశంలో కూడా నేతల మధ్య సమన్వయం లేదు, నేతల మధ్య గ్యాప్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. క్యాడర్ అంతా కూడా పరిశీలిస్తుంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ వైపు కూడా చూస్తున్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల్లో మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలంటే మీరంతా కలిసి పనిచేయాలన్నటువంటి విషయాన్ని చాలాసార్లు చెప్పినట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో కూడా కొంత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సీరియస్గానే రియాక్ట్ అయినట్టు తెలిసింది. కానీ కొత్త పాత నేతల మధ్య ఇంకా సెట్ కాలేదు. ఎవరెవరికి పడదు, ఎవరెవరి పరిస్థితి ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ క్యాడర్కు తెలిసేటట్టుగా బీజేపీలో ఆ గ్యాప్ నెలకొన్నది. నేతల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ గ్యాప్ అయితే విభేదాలు అయితే తీవ్రంగా ఉన్నాయి. దీంతో అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావాలనేది బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ. చాలామంది ముఖ్య నేతలు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఓన్లీ కలిసి కనపడ్డప్పుడు మాత్రమే విష్ చేసుకోవడం నమస్కారం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏ నేతకు ఆ నేతకు ఒక వర్గంగా బీజేపీలో తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల మధ్య గ్యాప్ని సెట్ చేయలేకపోతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో కీలకంగా వ్యవహరించారనేటువంటి పేరుంది అమిత్ షాకు. అట్లనే తర్వాత మధ్యప్రదేశ్లో, తర్వాత మన గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు కావచ్చు, లేదంటే కర్ణాటకలో జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటినీ చక్కదిద్దేటువంటి పరిస్థితి ఉన్నా తెలంగాణ వచ్చేసరికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి నేతల మధ్య సమన్వయం చేయడంలో అటు అమిత్ షా కావచ్చు, మిగతా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా వైఫల్యం చెందుతున్నారనేటువంటి టాక్ చాలా ఉంది. ఈ అంశాన్ని బీజేపీలో ఉన్నటువంటి క్యాడరే చెప్తుంటారు. ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి నేతలు కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ లైన్ తెలిసినటువంటి వీళ్ళందరూ కూడా అమిత్ షా లాంటి వల్లే ఇంకా సెట్ చేయలేకపోతున్నారు అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి, తర్వాత ఆ విభేదాలను పక్కా పెట్టాలని పనిచేయమన్నప్పుడు చెప్పినప్పటికీ కూడా నేతలు ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుగా ప్రజెంట్ అయితే భారతీయ జనతా పార్టీలో ఆ సిచ్యువేషన్ ఉంది. ఇంకొక వైపు ఎంపీ సీట్లకు సంబంధించి ఇంకా ఎక్కువగా గ్యాప్ నెలకొంటుంది. కొన్ని చోట్ల 10 మంది వరకు పోటీ పడుతున్నారు, కానీ ఆ నాయకుడికి అక్కడ టికెట్ ఇవ్వద్దనేది కొంతమంది నేతలు ఇంటర్నల్గా రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ పేర్లు చెప్పుకోకపోయినప్పటికీ కూడా నేతల మధ్య ఎవరెవరి నేతల మధ్య ఎంత గ్యాప్ ఉందనేది బీజేపీ స్టేట్ ఆఫీసులో చర్చ జరుగుతుంది, క్యాడర్లో కూడా ఉంది. ఇంకొక వైపు
ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాల్సినటువంటి జాతీయ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కానీ వీళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పటి సమాచారాన్ని జాతీయ నాయకత్వానికి చేరకవేయకపోవడం, తర్వాత బీజేపీ కేడర్లో కూడా ఉంది. అసలు ఒక నాయకుడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేటువంటి పరిస్థితి స్టేట్ బీజేపీలో ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేడర్కు ఏం చేయాలి, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేతలకు రాష్ట్ర ముఖ్య నేతలకు మధ్య గ్యాప్ ఉంది. ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. కాబట్టి అనుకున్నటువంటి 10 పార్లమెంటు సీట్లను అమిత్ షా ఇచ్చినటువంటి టార్గెట్ను ఏ విధంగా రీచ్ అవుతాం, నేతలే కరెక్ట్గా కలిసికట్టుగా లేరు, మీ గ్రౌండ్లో ఏ విధంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్నటువంటి పరిస్థితి అవుతుంది. మరి కమిటీలు అయితే వేసుకున్నారు, ఇంకా ప్రచారానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొంత నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను అయితే ఫుల్ఫిల్ చేయాలనేది జాతీయ నాయకత్వం చూస్తుంది. సో నేతల్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ను సెట్ అయితే తప్ప పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చలేదన్నటువంటి ఒక అభిప్రాయం అయితే పార్టీ కేడర్లో ఉంది. అపర్ణ.